నమస్కారం. పాశ్చాత్య ధార్మిక ప్రపంచ దృష్టికోణాలు కేవలం వేరువేరు మాత్రమే కాదు, అవి ప్రాథమికంగా ఒకదానికొకటి వ్యతిరేకమైనవి అని ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఆ వాదనలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఈ రెండు నాగరికతలు ప్రపంచాన్ని ఎలా చూస్తాయి, అసలా తేడాలు ఎందుకంత ముఖ్యం పరిశీలిద్దాం. ఈ మొత్తం చర్చని రచయిత ఒక పదునైన శక్తివంతమైన పోలికతో మొదలుపెడతారు. ఆయనేమంటున్నారంటే, రెండు సంస్కృతులు కలిసినప్పుడు అదెప్పుడు స్నేహపూర్వక మార్పిడి కాకపోవచ్చు. కొన్నిసార్లు అదెలా ఉంటుందంటే, ఒక పులి తన ఎర్రను జీర్ణం చేసుకోవడంలాగా. ఒకసారి జీర్ణమైపోయాక పాపం ఆ ఎర్రకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వమనేది పూర్తిగా మాయమైపోతుంది కదా. సరే, మొదటి విభాగానికి వద్దాం. సాంస్కృతిక జీర్ణం అంటే పులి, దాని ఎర. అసలు ఈ సాంస్కృతిక జీర్ణం అంటే ఏంటి? ఇదేదో ఒక సంస్కృతి ఇంకో సంస్కృతి నుంచి కొన్ని విషయాలు అరువు తెచ్చుకోవడం లాంటిది కాదు. రచయిత ఉద్దేశ్యంలో ఇది చాలా తీవ్రమైన ప్రక్రియ. ఒక సంస్కృతి మరొకదాన్ని పూర్తిగా తనలో కలిపేసుకుని దాని అసలు సారాన్ని, దాని ప్రత్యేకతను మొత్తం నాశనం చేసేస్తుందన్నమాట. ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు చూడండి, ధార్మిక భావనలను పాశ్చాత్య ఫ్రేమ్వర్క్లోకి అనువదించినప్పుడు పైకంతా బాగానే ఉన్నట్టు అనిపించొచ్చు. కానీ రచయిత ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, ఈ ప్రాసెస్లో ఆ భావనల వెనుకున్న అసలు ఆత్మ, వాటికున్న లోతైన అర్థం పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదముంది. ఇక రెండో విభాగానికొస్తే చరిత్ర పాత్ర. అసలు సత్యం అనేది ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే చెంది ఉంటుందా, లేక అది కాలాతీతమైనదా? ఈ ఒక్క ప్రశ్నలోనే ఆ రెండు ప్రపంచ దృష్టికోణాల మధ్య ఉన్న అతిపెద్ద తేడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ తేడాను గమనిస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకవైపు పాశ్చాత్య విశ్వాసాలు చరిత్రలో ఒక్కసారి జరిగిన ఒక ప్రత్యేకమైన సంఘటనపై ఆధారపడి ఉంటాయి, అది మళ్లీ జరగదు. కాని ఇంకోవైపు ధార్మిక సంప్రదాయాలు ఏమంటాయంటే, సత్యం అనేది చరిత్రకు అతీతమైనది, దాన్ని ఎవరైనా ఎప్పుడైనా సరే నేరుగా అనుభవించవచ్చు అంటాయి. రచయిత వాదన ప్రకారం కాలం గురించి మనకున్న అభిప్రాయం మన మనస్తత్వాన్ని ఎలా మారుస్తోందో చూడండి. కాలమనేది పరిమితం. చరిత్రలో దేవుడి జోక్యం ఒక్కసారే జరిగింది అని నమ్మితే అది మనలో ఒక రకమైన టెన్షన్, అపరాధ భావనను కలిగిస్తుందట. కాని అదే కాలం అనంతమని నమ్మినప్పుడు అది మనసుకి ప్రశాంతతనిస్తుంది. ఈ తేడాను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఇతిహాసం అనే పదాన్ని పట్టుకోవాలి. దీన్ని చాలామంది పాశ్చాత్య హిస్టరీకి సమానమని అనుకుంటారు. కాని అది కాదు. ఇతిహాసంలో అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అనే ఖచ్చితత్వం కన్నా ఆ కథ వెనుకున్న నీతి, అదిచ్చే సందేశం చాలా ముఖ్యం. సరే, ఇక మూడవ విభాగానికి వద్దాం. శరీరం, మనస్సు మరియు ఆత్మ. మన శరీరం ఒక పాపపు పాత్రనా, లేక జ్ఞానసాధనమా? బైబిల్లోని వాక్యం చూడండి. ఇక్కడ శరీరం పట్ల ఎంత సంఘర్షణ ఉందో స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ శరీరాన్ని ఒక భారంగా, పాపానికి మూలంగా చూస్తున్నారు. ఈ ఆలోచనా విధానం మనిషికి తన సొంత శరీరంతోనే ఒక అంతర్గత యుద్ధాన్ని సృష్టిస్తుంది. కాని దీనికి పూర్తి విరుద్ధంగా ధార్మిక దృక్పథం ఏం చెబుతోంది? ఉన్నతమైన జ్ఞానం శరీరంలోనే సాక్షాత్కరిస్తుంది అంటోంది. అంటే ఇక్కడ శరీరం అధిగమించాల్సిన అడ్డంకి కాదు, జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగించుకోవాల్సిన ఒక అద్భుతమైన ఉపకరణం. దీనికి యోగా, శాస్త్రీయ నృత్యం లాంటివి అద్భుతమైన ఉదాహరణలు. ఈ సంప్రదాయాల్లో శరీరం కేవలం ఒక భౌతిక వస్తువు కాదు, అది విశ్వసత్యాలను మన అనుభవంలోకి తీసుకువచ్చే ఒక వాహనం లాంటిది. సృష్టికి సంబంధించిన కథల్లో కూడా ఈ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక కథలో స్త్రీ పురుషుడి నుంచి పుడితే, ఇంకో కథలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమైన శక్తితో కవలలుగా ఒకేసారి సృష్టించబడ్డారు. ఇది సమానత్వం, సహసృష్టి అనే భావనలకు ఎంత బలాన్నిస్తుందో చూడండి. ఇక నాలుగో విభాగానికి వస్తే ఐక్యత, వైవిధ్యం. ఇక్కడ కూడా రెండు భిన్నమైన మార్గాలున్నాయి. పాశ్చాత్య ఆలోచనా విధానం ప్రకారం చూస్తే ప్రపంచం మొదట విడివిడి భాగాలుగా ఉంటుంది. ఎలాగైతే ఒక యంత్రాన్ని బిగించడానికి దాని భాగాలన్నిటినీ కలుపుతామో, అలాగే ఐక్యత అనేది మనం కృత్రిమంగా సృష్టించుకోవాలి, లేదా కొన్నిసార్లు విధించాలి. కాని దీనికి పూర్తి విరుద్ధంగా ధార్మిక దృక్పథం ఏం చెప్తుందంటే, ప్రపంచం మొదట ఒకే ఒక్క సమగ్రమైన, పూర్ణంగా మొదలైంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వైవిధ్యమంతా
ఆ ఒక్క మూలం నుంచి వచ్చిన రకరకాల రూపాలే తప్ప వేరు కాదు. ఈ సమగ్ర ఐక్యత అనే కాన్సెప్ట్ను వివరించడానికే రచయిత అడవిని ఒక రూపకంగా తీసుకుంటారు. ఆలోచించండి, అడవిలో ప్రతి చెట్టు, ప్రతి జీవి వేరువేరుగా ఉన్నా అవన్నీ కలిసి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఒక సంక్లిష్టమైన, సామరస్యపూర్వకమైన వ్యవస్థగా పనిచేస్తాయి. ఇక్కడ వైవిధ్యమే ఐక్యతకు, సామరస్యానికి ఆధారం. ఇక దీనికి పూర్తి విరుద్ధమైన రూపకం ఎడారి. ఎడారి అంటేనే కఠినమైన ప్రయాణం, విశ్వాసాన్ని పరీక్షించే ప్రదేశం. ఒక వాగ్దాన భూమి వైపు సాగే ఒకే ఒక్క మార్గాన్ని అది సూచిస్తుంది. ఇది అడవిలో ఉండే సహజమైన బహుళత్వానికి పూర్తి భిన్నమైన ఆలోచన. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. 5వది, భేదాన్ని నొక్కి చెప్పడం, ఏకాంతం కోసం కాదు. సరే, ఇన్ని తేడాల గురించి మాట్లాడిన తర్వాత మనలో చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే, ఈ వ్యత్యాసాలన్నిటినీ ఇంతలా నొక్కి చెప్పడం అంటే మిగతా ప్రపంచం నుంచి వేరుపడి ఒంటరిగా ఉండమని చెప్పడమేనా? రచయిత ఈ వాదనను పూర్తిగా ఖండిస్తారు. ఆయన జపాన్, ఫ్రాన్స్, అరబ్ దేశాలు, చైనా లాంటి దేశాలను ఉదాహరణగా చూపిస్తారు. ఈ దేశాలన్నీ తమ ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపును కాపాడుకుంటూనే ప్రపంచ వేదికపై చాలా శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నాయి. కాబట్టి భిన్నంగా ఉండటమంటే ఒంటరిగా ఉండటమని కాదు. కాబట్టి రచయిత చెప్పే అసలు కీలకమైన విషయం ఏంటంటే, ఈ భేదాలను మనం గుర్తించి గౌరవించినప్పుడే నిజమైన సామరస్యం సాధ్యమవుతుంది. అందరం ఒకటే అని చెప్పడం వల్ల బలమైన సంస్కృతి బలహీనమైన దాన్ని తనలో కలిపేసుకుని దాని గుర్తింపును చెరిపేసే ప్రమాదముంది. చివరిగా రచయిత ఇచ్చే ఈ అద్భుతమైన సందేశంతో ముగిద్దాం. సంస్కృతుల మధ్య పరస్పర ఫలదీకరణం ఒకటి మరొకదానిలో విలీనం కావడం కంటే ఎక్కువ కాలం కొనసాగగలదు. అంటే నిజమైన బంధం అనేది ఒకరిలో ఒకరు కలిసిపోవడంలో లేదు, ఒకరినొకరు గౌరవించుకోవడంలో ఉంది. కాబట్టి మనం ఈ విశ్లేషణను ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే మళ్ళీ వద్దాం. ఇప్పుడు జరుగుతున్న ఈ సాంస్కృతిక మార్పిడి సమానుల మధ్య జరిగే ఒక అర్థవంతమైన సంభాషణ, లేక అది ఒక పులిభోజనమా? ఇక్కడ ఒకటి మరొకదాన్ని శాశ్వతంగా జీర్ణం చేసుకుంటుందా? ఈ ప్రశ్నతోనే ఈ రోజుకి ముగిద్దాం. ఆలోచించండి.